గత వారం వరకు ఆకాశమే హద్దురా దూసుకు వెళ్లిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగవస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాలు, అమెరికా చైనా ట్రేడ్ డీల్ సానుకూలతలు, తగ్గుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు వంటి కారణాలతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఇతర మార్గాలకు మళ్లిస్తున్నారు. బంగారంలో లాభాల స్వీకరణ చేపడుతున్నారు. దీంతో పసిడి ధరలు వరుసగా సెషన్లో పడిపోతున్నాయి. దేశీయ మార్కెట్లో గత 3 రోజుల్లో 3% పైగా ధరలు దిగవచ్చాయి. ఇది బంగారం కొనేవారు, ముఖ్యంగా మహిళలకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. గత వారం వరుసగా పెరిగినప్పుడు వెనక్కి తగ్గిన కొనుగోలుదారులు బంగారం దుకాణాలకు క్యూ కడుతున్నారు. ఎందుకంటే గత 3 రోజులుగా తులం బంగారం ధర దాదాపు 2000 రూపాయల వరకు దిగవచ్చింది. మరి ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు దాదాపు స్థిరంగా కదలాడుతున్నాయి. ఇవాళ స్మార్ట్ గోల్డ్ రేటు 1 ఔన్సుకు $3,333 వద్ద ట్రేడ్ అవుతుంది. స్మార్ట్ సిల్వర్ రేటు 1 ఔన్సుకు $36.6 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక మన దేశ కరెన్సీ రూపాయి విషయానికి వస్తే కాస్త బలపడింది. డాలర్లతో పోలిస్తే ఇవాళ 85.57 వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా 3వ రోజు తగ్గాయి. 24 క్యారెట్ల మెలిమి గోల్డ్ రేటు 3 రోజుల్లో దాదాపు 2000 మేర పడిపోయింది. ఇవాళ 10 గ్రాములపై 110 మేర తగ్గింది. దీంతో తులం స్వచ్ఛమైన బంగారం ధర 97,580 వద్ద పడిపోయింది. అలాగే 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు 1900 వరకు తగ్గివచ్చింది. ఇవాళ చూస్తే తులంపై 100 మేర దిగివచ్చింది. దీంతో 10 గ్రాముల ఆభరణాల గోల్డ్ రేటు 89,450 వద్ద దిగివంది. గత 4 రోజులుగా స్థిరంగా ఉంటూ ఊరట కల్పించిన వెండి ఇవాళ సడన్ గా షాక్ ఇచ్చింది. ఇప్పటికే రికార్డు గరిష్టాలకు చేరుకున్న వెండి రేటు ఇవాళ మరింత పెరిగింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి రేటు ఇవాళ మరో 1000 రూపాయల మేర పెరిగింది. దీంతో కిలో వెండి రేటు 1,19,000 వద్దకు ఎగబాకింది. ముందు మరింత పెరిగే అవకాశం ఉన్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.